హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. నీట్ పేపర్ లీకేజ్ పుణ్యమా అని కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఒక కొత్త పార్టీ పుట్టింది మనకు తెలుసు. వాళ్ళు మొన్న ఢిల్లీలో చేసినటువంటి రగడ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం కేంద్ర ప్రభుత్వమే దాదాపుగా దిగి వచ్చి, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు కూడా దారితీసింది. అయితే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఈ పార్టీ వ్యవస్థాపకుడిగా దేశంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన అభిజిత్ దీప్కే పెళ్లిపై ఆయన తల్లి అనితా దీప్కే కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవేంటో తెలుసా? ఇటీవల ఢిల్లీలో ముగిసిన విద్యార్థుల ఆందోళనల అనంతరం కూడా అభిజిత్కు దేశవ్యాప్తంగా చాలా గుర్తింపు వచ్చేసింది. దీంతో మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అంటే మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అంటూ సంబంధాలు వెల్లువలా వస్తున్నాయట. అయితే గతంలో అయితే విదేశాల్లో ఉన్నప్పుడు పెళ్లి మాట ఎత్తితే అభిజిత్ ఒక చిరునవ్వుతో తిరస్కరించేవాడని తెలిపారు ఆమె. అంతేకాదు, చదువు పూర్తి చేసుకుని ఆర్థికంగా తన కాళ్లపై తాను నిలబడ్డాకే తన పెళ్లి అని కూడా చెప్తూ వచ్చాడు అన్నారు. మరి వచ్చేడాది జనవరి నాటికి కుమారుడికైతే వివాహం చేయాలని తాము ఆశిస్తున్నామంటూ కూడా అనిత పేర్కొంటున్నారు. అసలు కోడలు ఎలా ఉండాలి అనే విషయంలో కూడా ఫైనల్ డెసిషన్ పూర్తిగా అభిజిత్కి వదిలేశామని కూడా చెప్పారు. జీవితంలో అతను తీసుకునేటువంటి ఏ నిర్ణయానికైనా కుటుంబం నుంచి, అంటే మా కుటుంబం నుంచి పూర్తి మద్దతు కూడా ఉంటుందంటున్నారు. అభిజిత్ అయితే ప్రస్తుతం ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నాడని, ఇంటికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను ఆమె అంటున్నారు. ఇక నీట్ పేపర్ లీకేజ్ కారణంగా చాలామంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, ఆ టైంలో అభిజిత్తో తమ ఆవేదన పంచుకున్న నాగ్పూర్కు చెందిన ఓ బాధిత కుటుంబం ఈ సమస్యపై పోరాడాలని కోరిందన్నారు. మరి ఈ ఘటన తర్వాతే విద్యార్థుల కోసం ఏదో ఒకటి చేయాలి అనే లక్ష్యంతో అభిజిత్ తన పోరాటాన్ని ప్రారంభించాడని కూడా అనిత ఈ సందర్భంగా తెలిపారు. మొత్తానికి అభిజిత్ దీప్కే మాత్రం ఇప్పుడు స్టార్ హీరో స్థాయి అయిపోయాడు. అండ్ అతని చుట్టూ ఉన్నవాళ్ళు, అంటే సన్నిహితులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా అతన్ని ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. అంతేకాదు, నిన్నటికి నిన్న ఒక విపరీతమైనటువంటి వ్యాఖ్య కూడా చేశాడు అభిజిత్, మనం చూసాం. ఆల్రెడీ కేవలం కేంద్ర విద్యాశాఖ మంత్రిని దింపడమే కాదు, అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా మార్చగల సత్తా మాకుంది అంటూ కూడా కొన్ని విపరీత వ్యాఖ్యలు చేశాడు. అది కూడా మనం చూసాం. ఏదేమైనా ఇప్పుడు అభిజిత్ దీప్కేకి పిల్లనిస్తామంటూ కూడా క్యూ కడుతున్నారు అనేటువంటి వార్త నెట్టింట వైరల్ అవుతోంది, ట్రెండింగ్లో ఉంది.